సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న ఆలయంలో మల్లన్న జాతర వైభవంగా ప్రారంభమైంది. మొదటి వారం పట్నం వారం సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలుకొని ఉగాది వరకు 11 ఆదివారాల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో కొమరవెల్లి మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఆదివారంతో పట్నం వార మొదలై ఉగాది పండుగ తర్వాత వచ్చే ఆదివారంతో 3 నెలలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముందుగా శనివారం రోజున స్వామివారికి ఒడిబియ్యం సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆదివారం రోజున మల్లన్నకు కొండపైన ఉన్న ఎల్లమ్మకు మట్టి పాత్రలో భోజనం నివేదించి పంచరంగులతో పట్నాలు వేస్తారు. మల్లన్న ఎల్లమ్మను దర్శించుకుంటారు. యాదవుల ఆడబిడ్డైన గొల్ల కేతమ్మను మల్లన్న మనవాడినందున హైదరాబాద్ నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అందుకే ఈ ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఈ వారం రోజు శనివారం రోజు భక్తులు వచ్చి స్వామివారిని దూరి దర్శనం చేసుకొని స్వామివారికి అమ్మవార్లకు ఓడిబియ్యము బట్టలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న 5 గంటల నుండి ఈ ప్రారంభమైన మొదటి ఆదివారం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ప్రారంభమైంది. స్వామివారికి భక్తులు అభిషేకాలు, కళ్యాణాలు, పట్నాలు, బోనాలు చేసుకోవడం సుమారు ఈ 3 రోజులు కలిపి సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని దేవస్థానం వారి అంచనా. ఈ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారిచే శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము 3 రకాల లైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ వారము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీన్నే పట్నం వారం ఉంటుంది. పట్నం వారం అంటే ఈ హైదరాబాద్ నగరానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. రేపు ఉదయం పెద్దపట్నం కార్యక్రమం హైదరాబాద్ చెందిన యాదవ పరివారంచే కార్యక్రమం రేపు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంట వరకు సాగుతుంది. ఆదివారం ఉదయం స్వామివారి మూల విరాట్ కు మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. అభిషేకాలు, కళ్యాణం, ఒడిబియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. యాదవ పూజారులు ఆలయ ప్రాంగణం గంగిరేగు చెట్టు వద్ద పంచవర్ణాలతో పట్నాలు వేశారు. మట్టి పాత్రలో బోనం నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ కొమరవెల్లిలో ఏదైతే మనం తలుచుకుంటామో ఆ కార్యము తప్పనిసరిగా నెరవేరుస్తుంది. నేను గత 35 ఏళ్ళ నుంచి ఈ కొమరవెల్లికి ఫస్ట్ వారంలో రావడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి దర్శనము చేసుకొని తదనంతరం కొండపోచమ్మ దేవాలయం కూడా పోవడం జరుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. ఇది ఫస్ట్ వారం ఆఫ్ జాతర. సో మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీతో కలిసి వస్తాము. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది రావడము. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ స్టిల్ దెన్ పోలీస్ వాళ్ళందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ వారము. బండారు ఎంగిలి ఆకుండా కచ్చబండారుతోటి అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చి 2 బోనాలు చేసుకొని నిమ్మలంగా సదరపట్నం, చిలకపట్నం, నదరపట్నం వేసి ఆయనకు బోనాలు అప్పచెప్పి తర్వాత అగ్నిగుళ్ళు దొక్కి పోతారన్నమాట. కచ్చబండారు, ఆ బండారు, నా బండారు, కోటి బండారు, ఈ బండారులు ఎన్ని వారాలు ఉంటాయి అన్ని బండాలు ఉంటాయన్నమాట. అన్ని తీర్ల పేర్లు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో గొల్ల కురమలు తరలి రావడంతో కొమరవెల్లి మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది.